హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరైతే చాలా బాగుంటారు. సో ఈరోజు అయితే నేను దసరా క్లీనింగ్స్ చూపిస్తాను. సో చూసారు కదా, అన్ని కిందనే ఉన్నాయి. నెక్స్ట్ అయితే పెద్ద హౌస్ క్లీన్ చేయడం చాలా టైం పడుతుంది. బట్ చిన్న చిన్న టిప్స్ కనుక ఫాలో అయితే సింపుల్గా మనం క్లీన్ చేసేయచ్చు. సో అది ఎలా అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఫెస్టివల్స్ ఇలా వచ్చి అలా వెళ్ళిపోతాయి, కానీ క్లీనింగ్ ప్రాసెస్ మనకి చాలా ఎక్కువ ఉంటుంది కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇలాంటి బ్రష్ ఉంటుంది చూడండి, చాలా స్మూత్గా ఉంటుంది. మెయిన్లీ మనకి గ్లాసెస్ అనేవి క్లీన్ చేయడానికి ఈ బ్రష్ అనేది చాలా యూజ్ అవుతుందన్నమాట. సో పైన డస్ట్ అంతా ఇలా రిమూవ్ చేసుకున్నాక లిక్విడ్స్తో మనం గ్లాసెస్ అనేవి క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా వచ్చేస్తాయండి. సో నేను లోపల ఉన్న ఐటమ్స్ ఏవి బయటకైతే తీయట్లేదు. ఎప్పుడు కూడా గ్లాస్ వేయడం ఉండడం వల్ల ఇవి మనకి అస్సలు డస్ట్ అనేది లోపలికి వెళ్ళదనమాట. సో అందుకని ఇలా పైన క్లీన్ చేసేసుకున్నాను. సో నెక్స్ట్ టీవీ కానీ ఏదైనా స్మూత్గా ఉంటుంది, కానీ టీవీ కూడా మనం క్లీన్ చేసేసుకోవచ్చు స్మూత్గా ఉండడం వల్ల. సో అలా గ్లాస్ మొత్తం వీటితోనే నేను క్లీన్ చేశాను. ఇవే కాకుండా మనం లోపల ఉన్న బొమ్మలు కూడా బయటకు తీసి దీంతో క్లీన్ చేసుకోవచ్చు. బట్ ఏం లోపలికి డస్ట్ వెళ్ళలేదు కాబట్టి నేనైతే బయటకు తీయలేదనమాట. సో టోటల్లీ క్లీనింగ్ అయితే అయిపోయింది గ్లాసెస్ అనేవి. నెక్స్ట్ అనేవి మనకి కబోర్డ్స్, డోర్స్ ఉంటాయి కదా. సో హెవీ లిక్విడ్స్ ఏం యూజ్ చేయవలసిన అవసరం లేదు. 1 రూపీ షాంపూస్ ఉంటాయి కదా. సో అయితే ఇలా స్ప్రే బాటిల్లో వాటర్ యాడ్ చేసి ఇలా స్ప్రే చేసుకుంటే మనకి చాలా సింపుల్గా క్లీనింగ్స్ అయిపోతాయండి. ఇలా స్ప్రే చేసుకొని కాటన్ క్లాత్తో ఈ విధంగా తుడుచుకుంటే చూడండి చాలా నీట్గా వచ్చేస్తాయి. ఈ ఇంటికి ఎక్కువగా కబోర్డ్సే ఉంటాయి. సో మొత్తం కబోర్డ్స్, డోర్స్ అన్నీ ఈ లిక్విడ్తోనే మేము క్లీన్ చేసాం. చాలా నీట్గా వచ్చేసాయి అన్నమాట. ఈ టిప్ అయితే బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ అయితే గ్రిల్స్ అండి. గ్రిల్స్ క్లీన్ చేసేటప్పుడు మెయిన్లీ మనకి పెయింట్స్ వేసే బ్రష్ ఉంటుంది కదా. సో వాటితో ఈ విధంగా క్లీన్ చేసుకుంటే డస్ట్ మొత్తం వచ్చేస్తుంది. ఈ గ్రిల్స్ క్లీన్ చేయడం చాలా కష్టం అండి. బట్ ఈ బ్రష్తో అయితే మనం చాలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ అయితే మనకి గ్లౌజెస్ ఉంటాయి కదా. సో అలాంటి గ్లౌజ్ ఒకటి హ్యాండ్కి పెట్టుకొని ఇప్పుడు మనం కలుపుకున్న లిక్విడ్ ఉంది కదా, హ్యాండ్స్లో కొద్దిగా వేసుకొని ఈ విధంగా మొత్తంగా గ్రిల్స్ మొత్తం క్లీన్ చేసుకోవచ్చు అనమాట. మనం బ్రష్తో దులిపినా కానీ అక్కడక్కడ డస్ట్ ఉండిపోతుంది కదా. సో ఫైనల్లీ ఇలా మనం చేసుకుంటే నీట్గా గ్రిల్స్ అనేవి మనకి క్లీన్ అయిపోతాయి అనమాట. సో నెక్స్ట్ కబోర్డ్స్ సర్దేటప్పుడు మనం అవసరమైనవన్నీ ఒకే దగ్గర ఉంచుకోవాలి, లైక్ మెడిసిన్స్ ఇలాంటివన్నీ. మెయిన్లీ మన కబోర్డ్స్ సర్దేటప్పుడు చిన్న చిన్న ఐటమ్స్ అనేవి ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి కదా. సో ఇవన్నీ మనం ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా మన ఇంట్లో మనకి కంఫర్ట్ బాటిల్స్ వేస్ట్గా పడేస్తాం కదా. సో వాటిని విధంగా కట్ చేసుకొని ఇలా చిన్న చిన్న ఐటమ్స్ అన్ని ఇందులో వేసుకొని కబోర్డ్లో పెట్టుకుంటే కనుక మనకు అవసరమైనప్పుడు మళ్ళీ మనకు దొరుకుతాయి. సో మనం ఎక్కువ క్లీన్ చేసేటప్పుడు ఎక్కడొక్కడ పడేస్తూ ఉంటాం, మళ్ళీ మనకు అవసరమైనప్పుడు అస్సలు దొరకవన్నమాట. బట్ ఇలా చేసుకుంటే మాత్రం మనకి ఎక్కడో ఒక దగ్గర ఇది పెట్టుకుంటే మనకు అవసరమైనప్పుడు మనం తీసుకోవచ్చు. సో ఇలా నాకు దొరికే చిన్న ఐటమ్స్ మొత్తం ఇందులో వేసేసాను. బ్యాంగిల్స్, పిన్స్, నెక్స్ట్ మెడిసిన్స్, పెన్సిల్స్, పెన్స్ అన్నీ ఇందులో వేసుకున్నాను. సో ఇలా పెట్టుకుంటే మనం అవసరమైనప్పుడు తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇలా క్లీన్ చేసుకునేది ఉంటుంది కదా, పట్టులు దొరుకునేది. సో ఇదైతే మనకి బాగా యూజ్ అవుతుంది. ఎక్కువగా ఫ్యాన్స్, ఏసీ అలాంటి దగ్గర మనకి డస్ట్ అనేది ఎక్కువగా ఫామ్ అవుతూ ఉంటుంది కదా. సో వీటితో అయితే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. మెయిన్లీ మనకి ఏసీ పైన ఎక్కువ డస్ట్ ఉండిపోతుంది. సో దీంతో ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. అలానే మనకి కబోర్డ్స్, నెక్స్ట్ విండోస్ ఇవన్నీ మనం హ్యాపీగా దీంతో క్లీన్ చేసుకోవచ్చు. మనం హైట్ తక్కువ ఉన్నా కానీ ఇది మనకి అడ్జస్ట్ చేసుకోవచ్చు కాబట్టి సో దీంతో మనం హ్యాపీగా అన్ని క్లీనింగ్స్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ చెప్పానుగా, ఈ కబోర్డ్స్ మొత్తంగా ఈ బ్రష్తో క్లీన్ చేసుకున్నాక లిక్విడ్తో తుడుచుకుంటే మనం ప్రిపేర్ చేసుకున్న లిక్విడ్ ఉంది కదా షాంపూది, సో దాంతో క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా వచ్చేస్తాయి. మెయిన్లీ క్లీనింగ్స్ అప్పుడైతే మా వారు బాగా హెల్ప్ చేస్తారు. సో మొత్తంగా ఆయనే చాలా వరకు క్లీన్ చేశారనమాట. సో ఇలా మొత్తంగా గ్లాసెస్, కబోర్డ్స్ ఇలా మొత్తం క్లీన్ అయిపోయాయి. నెక్స్ట్ కూలర్ అనేది మనం యూజ్ చేసేది చాలా తక్కువైనా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలండి. ఎందుకంటే డస్ట్ అనేది లోపల వరకు వెళ్ళిపోతుంది. సో తర్వాత అయితే సరిగా వర్క్ అవ్వదన్నమాట. నెక్స్ట్ ఫ్యాన్లు తుడిచేటప్పుడు మాత్రం ఈ టిప్ బాగా యూజ్ అవుతుంది. మనకి పిల్లో కవర్స్ ఉంటాయి కదా, వేస్ట్వి కొద్దిగా చిరిగిపోయిన ఉంటాయి కదా. సో అలాంటివి ఇలా ఫ్యాన్కి ఇలా రెక్కలకు ఒకటి పెట్టేసి మొత్తంగా పైనుంచి ఇలా మనం తీసుకుంటే దానికి ఉన్న డస్ట్ అంతా ఇందులో పడిపోతుంది అనమాట. సో కింద ఫ్లోర్ మీద కానీ బెడ్స్ మీద కానీ ఏమీ పడదు. చాలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు. ఈ టిప్ అయితే బాగా వర్క్ అవుతుందండి. సో ఇలా మొత్తం చేసుకున్నాక బ్రష్తో లైట్గా మనకి ఇంకేమైనా డస్ట్ ఉంటే కొంచెం రిమూవ్ చేసుకొని లిక్విడ్తో మనం దీన్ని తుడుచుకుంటే ఫ్యాన్స్ అనేవి చాలా నీట్గా వచ్చేస్తాయి.
ఈ పిల్లో కవర్ టిప్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. మెయిన్లీ మనం ఎంత క్లీన్ చేసినా కానీ మనం డైలీ ఫాలో అయ్యే డైట్ మాత్రం మిస్ అవ్వకూడదనమాట. సో చాలామంది వర్క్లో పడిపోయి ఫుడ్ తీసుకోరు, మిస్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా మనం డైలీ ఏదైతే ఫాలో అవుతున్నామో ఆ ఫుడ్ తీసుకొని అప్పుడు మనం వర్క్ అనేది చేసుకోవాలన్నమాట. మేము రాగి మాల్ట్ అనేది రోజు తింటాం. సో ప్రిపేర్ చేసి తిన్నాక అప్పుడు మళ్ళీ వర్క్ అనేది స్టార్ట్ చేసామన్నమాట. సో ఇప్పుడు చూడండి, మా అమ్మ ఎక్కువగా నాకు మ్యారేజ్కి ఇత్తడి సామాన్లను ఎక్కువగా పెట్టేసింది. ఇవి ఇచ్చేటప్పుడు సరదాగా ఉంటుంది, కానీ ఏవైనా ఫెస్టివల్స్ వచ్చేటప్పుడు క్లీన్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. బట్ వీటి వాల్యూ అనేది చాలా ఎక్కువ కాబట్టి జాగ్రత్తగా మళ్ళీ క్లీన్ చేసేసి మళ్ళీ పెట్టేస్తాం అక్కడ. సో ఇలా మనం క్లీన్ చేసుకుని కవర్స్ కానీ పెట్టుకున్నట్టయితే ఎక్కువగా క్లీన్ చేయవలసిన అవసరం ఉండదు, డస్ట్ పట్టవు. సో నెక్స్ట్ ఈ బీరువా అనేది ఒక 80 kgs ఉంటుందండి. దీన్ని కదపడం అయితే చాలా కష్టం. బట్ దీన్ని కూడా మనం షాంపూ లిక్విడ్ స్ప్రే చేసి మనం ఇలా క్లాత్ తుడుచుకుంటే ఇది నీట్గా వచ్చేస్తుంది. ఫైనల్లీ ముందు రోజే నేను ఈ డోర్ కర్టన్స్, డోర్ మ్యాట్స్, నెక్స్ట్ ఇవన్నీ ముందు రోజే వాష్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఒకే రోజు అయితే ఎక్కువ హెవీ అయిపోతుందని డ్యూటీ. సో ఇప్పుడైతే వీటిని అన్నింటినీ మళ్ళీ ఎక్కడ ఉండవలసినవి అక్కడ పెట్టేశాను అనమాట. చూసారు కదా, మొత్తంగా డోర్ మ్యాట్స్, నెక్స్ట్ డోర్ కర్టన్స్ అన్నీ పెట్టేశాను. సో క్లీనింగ్ అయితే అయిపోయింది, సర్దేయడం కూడా అయిపోయిందండి ఒకే రోజులో. ఇలా చేసుకుంటే చాలా సింపుల్గా మన పని అయిపోతుంది, ఎక్కువ స్టెయిన్ అవ్వాల్సిన అవసరం ఉండదు. సో నా వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే కనుక డెఫినెట్గా ఒక లైక్ కొట్టి షేర్ చేయండి. అలానే మరిన్ని యూజ్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ.